గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతే నమః. హరి అవతారం ఏదైనా కూడా ఎంతో అందం, ఎంతో ఆకర్షణ. ప్రత్యేకంగా రామ, కృష్ణ, వెంకటేశ రూపాలైతే ఇంకా. రామచంద్రుడు మిథిలా నగరానికి మొట్టమొదటిసారి సీతా స్వయంవరం కోసమని వెళ్ళినప్పుడు మేడల మీద నుంచి రామయ్యను చూసి, ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు, గురువుగారితో మాట్లాడుతుంటే స్వభావం కూడా చాలా మంచిదనిపిస్తుంది, ఈ పిల్లవాడు మన సీతమ్మకు భర్త అయితే ఎంత బాగుండు అని చెప్పి ఎంత చక్కగా మురిసిపోయారట. మన సీతమ్మకు తగిన భర్త ఈ పిల్లవాడు అని చెప్పని. అలాగే కృష్ణుడు మొట్టమొదటిసారి కంసుడు ధనుర్యాగానికి అని వంకపెట్టి పిలిచినప్పుడు మధురా నగరానికి వస్తే చూసిన వాళ్ళంతా కూడా ఎంత అందగాడి పిల్లవాడు అని చెప్పి మేడలెక్కి మిద్దెలెక్కి చూశారు. రుక్మిణీదేవి కళ్యాణం అప్పుడు కూడా అమ్మను తీసుకువెళ్ళడానికి వచ్చిన కృష్ణుణ్ణి చూసి అలాగే అనుకున్నారు. అంతా మేడలెక్కారు, మిద్దెలెక్కారు. ఇక ఇప్పుడు కలియుగంలో అయితే పద్మావతి సమేతుడయ్యో లేకపోతే పద్మావతి దేవి కోసమో వెంకటేశుడు పైనమైతే ఆ స్వామి కదులుతూ ఉంటే లేకపోతే వాహనం కదులుతూ ఉంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎక్కి పైకి చూస్తూ ఉంటారు. ఇంకా పైనుంచి కొంచెం హైట్ నుంచి చూస్తే విహంగ వీక్షణం ఇంకా బాగుంటుంది కాబట్టి చక్కగా చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. మొట్టమొదటిసారి చూసినప్పుడైతే స్వామి ఇప్పటిదాకా అసలు ఎక్కడున్నావు, ఉసురుసురు అనుకుంటూ ఉన్నాము, ఇప్పుడు నిన్ను చూస్తే అన్నీ మాయమైపోయాయి స్వామి, అసలు ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని చెప్పి అడగాలనిపిస్తుంది. మరి అదే మాట అన్నమాచార్యుల వారు అడిగితే, మేడలెక్కి నిన్ను చూచి కూడెనని ఆశతోడ వాడుదేరి ఉసురందురా, మేడలెక్కి నిన్ను చూచి కూడెనని ఆశతోడ వాడుదేరి ఉసురందురా, వెంకటేశ యాడనుంటే వింద కానురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, మేడలెక్కి నిన్ను జోచి కూడనని ఆశతోడ వాడుదేరి ఉసురందురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, ఉదయ చంద్రురు జోచి అదే నీ పంజసవి ఎదురుకేనే వచ్చితిరా, ఉదయ చంద్రురు జోచి అదే నీ పంజని సవి ఎదురుకేనే వచ్చితిరా, వెంకటేశ బెదరి మారు మోమెత్తిరా, శ్రీ వెంకటేశ బెదరి మారు మోమెత్తిరా, మేడలెక్కి నిన్ను జోచి కూడెనని ఆశతోడ వాడుదేరి ఉసురందురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, నిద్రించి నీవు నాకు వద్దునుండ కలగంటి చద్ది వేడవల పాయరా, నిద్రించి నీవు నాకు వద్దునుండగలగంటి చద్ది వేడవల పాయరా, వెంకటేశ శుద్ధులింకనేమి చేసెరా, శ్రీ వెంకటేశ శుద్ధులింకనేమి చేసెరా, మేడలెక్కి నిన్ను జోచి కూడనని ఆశతోడ వాడుదేరి ఉసురందురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, బంగారు పీటపై నుండి ముంగిటికి నీవు రాగ తొంగి జోచి నిలుచుండగా, బంగారు పీటపై నుండి ముంగిటికి నీవు రాగ తొంగి జోచి నిలుచుండగా, వెంకటేశ ఎంగిలి మోవేల అడిగేవు, శ్రీ వెంకటేశ వెంగిలి మోవేల అడిగేవు, మేడలెక్కి నిన్ను జోచి కూడనని ఆశతోడ వాడుదేరి ఉసురందురా, వెంకటేశ యాడనుంటే వింద కానురా, శ్రీ వెంకటేశ యాడనుంటే వింద కానురా, బొమ్మల జంకించి నిన్ను తుమ్ము పోవున వేసితే కమ్మి ఎలా తిట్టేవో,
బొమ్మల జంకించి నిన్ను తుమ్మి పువ్వున వేసితే కమ్మి ఎలా తిట్టు తిట్టేవో వెంకటేశ నిమ్మ పంట వేతున్నట్టరా శ్రీ వెంకటేశ నిమ్మ పంట వేతున్నట్టరా మేడలెక్కి నిన్ను చూసి కూడనని ఆశతోడ వాడుదేరి వసురందురా వెంకటేశ యాడనుంటి వింద కానురా శ్రీ వెంకటేశ యాడనుంటి వింద కానురా నీవు వల్ల చిన్న వలుపుల కలెత్తెన మతిని వాక్కున నీ చెప్పజాలరా నీవు వల్ల చిన్న వలపుల కలెత్తెన మతిని వాక్కున నీ చెప్పజాలరా వెంకటేశ లోకమెల్ల నెరిగినదే శ్రీ వెంకటేశ లోకమెల్ల నెరిగినదే మేడలెక్కి నిన్ను జోచి మూసిననే ఆశతోడ వాడదేరి వసురందురా వెంకటేశ యాడనుంటి వింద కానురా శ్రీ వెంకటేశ యాడనుంటి వింద కానురా దప్పిగొంటివని నీకు గప్పురపు సారమిచ్చి ముప్పిరి నీ విరహానను దప్పిగొంటివని నీకు గప్పురపు సారమిచ్చి ముప్పిరి నీ విరహానను వెంకటేశ నిప్పనుచు బ్రహ్మసితిరా శ్రీ వెంకటేశ నిప్పనుచు బ్రహ్మసితిరా మేడలెక్కి నిన్ను జోసి కూడనన్నే ఆశతోడ వాడుదేరి వసురందురా వెంకటేశ యాడనుంటి వింద కానురా శ్రీ వెంకటేశ యాడనుంటి వింద కానురా ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కొడితివిదే నన్ను నెంత మెచ్చెవో ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కొడితివిదే నన్ను నెంత మెచ్చెవో శ్రీ వెంకటేశ కన్నుల పండు వాయరా శ్రీ వెంకటేశ కన్నుల పండు వాయరా మేడలెక్కి నిన్ను జోచి కూడెనని ఆశతోడ వాడుదేరి వసురందురా వెంకటేశ యాడనుంటి వింద కానురా శ్రీ వెంకటేశ యాడనుంటి వింద కానురా శ్రీ వెంకటేశ యాడనుంటి వింద కానురా స్వామి ఇప్పటిదాకా ఎక్కడున్నావో తెలియదు, ఇప్పుడు మాత్రం నా హృదయ పద్మాన్ని నీ కోవెలుగా చేసుకొని కొలువుండి తీరాల్సిందే. ధన్యాస్మి. స్వస్తి.